హాయ్ పిల్లలు, ఇప్పుడైతే మనం 5వ తరగతి సెమిస్టర్ 1లోని ఈవీఎస్లోని మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ అందులో 4వ వర్క్షీట్ అయితే చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఏమి ఇచ్చారంటే కంపారిజన్ ఆఫ్ ది బడ్జెట్స్ ఆఫ్ 2 ఫ్యామిలీస్, 2 కుటుంబాల బడ్జెట్ని పోల్చడం అని ఇచ్చారు. సో ఎప్పట్లాగే రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎడం వైపు ఉండేటటువంటి వర్డ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయి అలానే మీరు కుడివైపు రాయాలి. ఫస్ట్ వన్ చూడండి, ఎస్టిమేట్. చూసారా ఎలా రాస్తున్నాం, అలాగే మీరు గీత పైన రాయండి. స్టేట్మెంట్, సో ఇలా రాయండి. సో ఇలా మీరు ఏం చేస్తారంటే చివరి వరకు ఉన్న అన్ని పదాలను ఇక్కడ రాయండి. డిస్ట్రిబ్యూషన్, చూసారా పంపిణీ అంటాం కదా, డిస్ట్రిబ్యూషన్. ఇలా చివరి వరకు అన్నీ అయితే రాసి పెట్టండి. ఇక తర్వాత క్వశ్చన్ నెంబర్ 2లో చూస్తే, యువర్ ఫాదర్ గేవ్ యూ 100 రూపీస్, వాట్ యూస్ఫుల్ థింగ్స్ కెన్ యూ బై విత్ ఇన్ ద గివెన్ బడ్జెట్, ఎస్టిమేట్ అండ్ రైట్. సో మీ నాన్నగారు మీకు ఒక 100 రూపాయలు అయితే ఇచ్చారు, మీరు ఏ వస్తువులు కొంటారో ఒక ఎస్టిమేట్ రాయండి అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, పెన్ను 10 రూపాయలు. సో మనకి ఇంకేం కావాలి, రాసుకోవడానికి ఒక ఒత్తుగా ఉండడానికి ఒక ప్యాడ్ అయితే కొనుక్కుందాం. ఆ ప్యాడ్ అనేది మనకి 40 నుండి 50 రూపాయల మధ్యలో ఉంటుంది, కాబట్టి నేనైతే 50 రూపాయలు అని రాసుకుంటున్నాను. ఆ తర్వాతే మనకి నోట్ బుక్ అయితే ఒకటి అవసరం ఉంటుంది. సో బుక్ అయితే కొంటున్నాం. బుక్ అనేది లాంగ్ నోట్ తీసుకున్నాం అనుకోండి 20 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఏం అవసరం ఉంటుంది చెప్పండి, పెన్సిల్, స్కేలు అవసరం ఉంటుంది. పెన్సిల్ ఒక 2 తీసుకుంటాను నేనైతే, ఒక 10 రూపాయలు. సో ఇప్పుడు చూడండి, కౌంట్ చేయండి, 10, సో 10, 50, 60, 60, 20, 80, 80, 10, 20, మీకు 90 అయిపోయింది అనమాట. ఇక ఇంకో 10 రూపీస్తో మనకి సో లాంగ్ స్కేల్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక లాంగ్ స్కేల్ అయితే తీసుకుంటాను, అది కూడా 10 రూపీస్ అనమాట. సో ఇలా నాకు ఉండేటటువంటి 100 రూపాయలతో నాకు ఉపయోగపడేటటువంటి వస్తువులు కొన్నాను. సో మీరేం చేస్తారంటే మీ ఏరియాలో ఉండే వస్తువుల ధరలు బట్టి మీ వస్తువుని అయితే తీసుకోండి అనమాట. ఇక తర్వాత చూద్దాం, తర్వాత పేజీలో మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ అని చెప్తూ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. ఇఫ్ సమ్ అమౌంట్ రిమైన్స్ విత్ యూ, వాట్ విల్ యూ డూ. నీ దగ్గర కొంత డబ్బు మిగిలింది అనుకో, ఏం చేస్తావు అని అడిగాడు అనమాట. నా దగ్గర డబ్బులు మిగిలాయి అనుకో, నేను ఏం చేస్తాను, సో ఐ విల్ బై, ఏం కొంటాను చెప్పండి, ఐ విల్ బై ఏ చాక్లెట్. నేనైతే చాక్లెట్ కొనుక్కుంటాను, నా దగ్గర డబ్బులు మిగిలితే నేనైతే చాక్లెట్ కొనుక్కుంటాను. ఐ విల్ బై ఏ చాక్లెట్. సో డిడ్ యూ నోటీస్ ఎనీ అన్నెసరీ ఎక్స్పెన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ బడ్జెట్, ఇఫ్ సో లిస్ట్ ద అమౌంట్. మీ ఇంట్లో మీరు ఏవైనా అన్నెసరీ థింగ్స్ ఏవైనా కొనడం మీరు ఎప్పుడైనా చూసారా, అలాంటివి ఉంటే రాయండి అన్నారు. సో లేదు, మా నాన్నగారు మంచిగా బడ్జెట్ వేస్తారు, ఏది వేస్ట్ చేయరు. నో, కాబట్టి నో, ఐ డిడెంట్ ఫైండ్, ఐ డిడెంట్ ఫైండ్, నాకు ఎటువంటివి కూడాను కనిపించలేదు. ఐ డిడెంట్ ఫైండ్ ఎనీ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ అని రాసేయండి చాలు. ఎందుకు, నాన్నగారు బడ్జెట్ కరెక్ట్గానే వేస్తారు, ఓకేనా, అందులో మనకు ఉపయోగపడేటట్లే వేస్తారు తప్ప వృధా ఇప్పుడు చేయరు. తర్వాత చూద్దాం, రఫీ బాట్ 4 ఆర్టికల్స్ విత్ 100, అబ్జర్వ్ ద పై చార్ట్, కలర్ ఇట్. సో పై చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది, ఇక్కడ మనకి ఏం చేయమన్నాడు అంటే కలర్ వేయమన్నాడు అనమాట. సో నోట్ బుక్ 25 రూపీస్ ఉంది, ఇది రెడ్ కలర్ అయితే మీకు వేయమన్నారు. సో నా దగ్గర అయితే రెడ్ లేదు, నేనైతే పింక్ వేస్తున్నా. చూడండి, ఇది 25 రూపీస్. ఇలా మీరు దగ్గర క్రెయిన్స్ ఉంటాయి కదా, క్రెయిన్స్ సహాయంతో నీట్గా వేయండి. తర్వాత చూడండి, క్రికెట్ బాల్ బ్లూ కలర్, క్రికెట్ బాల్ అయితే ఉంది, దాన్ని బ్లూ కలర్ అయితే ఏమన్నారు. సో నా దగ్గర బ్లూ కలర్ కూడా లేదు, సో వేరే కలర్ అయితే ఉంది, సో నియర్లీ ఆ కలర్ అయితే ఇస్తున్నా. ఇక థర్డ్ వన్ చూడండి, కంపాస్ బాక్స్ విత్ గ్రీన్, కంపాస్ బాక్స్ అయితే ఉంది, దీన్ని గ్రీన్తో వేయమన్నాడు. సో దీన్ని గ్రీన్తో, మీ దగ్గర క్రెయిన్స్ ఉంటాయి కదా లేదా స్కెచ్ పెన్స్ ఉంటాయి కదా, వాటితో నీట్గా బయటకు వెళ్ళిపోకుండా వేయండి. ఇక లాస్ట్ వన్ చూడండి, పెన్ 15 రూపీస్ ఎల్లో. సో 4th రోమన్ అనేది ఇది ఎల్లో కాబట్టి దీన్ని ఎల్లో వేయండి. ఇలా మీరు ఏం చేస్తారు, పై చాట్ని అయితే డార్క్ చేయండి. డార్క్ చేసేసి మీ క్లాస్ టీచర్కి ఏం చేస్తారు చూపించి సంతకం చేయించుకోండి. ఇక తర్వాత చూద్దాం, మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ వర్క్షీట్ నెంబర్ 5. వర్క్షీట్ నెంబర్ 5కి రండి. సో ఎప్పుడులాగే ఏం చేశాడు, ఎడం వైపున కొన్ని పదాలు అయితే ఇచ్చాడు. ఇక్కడ కాన్సెప్ట్ చూస్తే అవర్ స్కూల్ అవర్ రైట్, మన పాఠశాల మన హక్కు అంటే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎడం వైపున సేమ్ స్టూడెంట్ యాక్టివిటీ కింద మీకు ఇవ్వడం జరిగింది. ఏం చూడండి, ఎడం వైపున్న పదాలు అలాగే కుడివైపు రాయండి. మిడ్ డే మీల్, ఇలా కుదురుగా రాయండి. తర్వాత యూనిఫార్మ్స్, అలాగే టెక్స్ట్ బుక్,
సరే టెక్స్ట్ బుక్స్, తర్వాత ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా మీరు పాస్ చేసి రాసుకోండి. తర్వాత ఇక్కడ మీ స్కూల్ ఎలా ఉంటుందో ఆ స్కూల్ యొక్క చిత్రం అయితే వేయమన్నారు. సో మీరు మంచిగా పెన్సిల్తో స్కూల్ యొక్క బొమ్మ వేయండి, వేసేసి చక్కగా దానికి పెయింటింగ్ అయితే వేయండి. ఓకేనా? ఇక్కడ మీకు స్కూల్ అయితే వేసుకోండి, ఇలా నీట్గా మీ స్కూల్ యొక్క చిత్రపటాన్ని వేయండి. ఓకేనా? రైట్, ఇలా స్కూల్ ఫోటో వేయండి. ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ తర్వాత పేజీలో మీకు మైగ్రేషన్ 3 చూడండి, రోమన్ 3లో ఉంది. యూనిఫామ్ ఉంది కదా, ప్రభుత్వ పాఠశాలలో రైట్ ది థింగ్స్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ ఫర్ యూ ఇన్ యువర్ స్కూల్. మీ స్కూల్లో ఏమేమి ఇస్తున్నారు రాయమని చెప్పాడనమాట. వాడైతే మీకు యూనిఫామ్ అని రాసి ఇచ్చేసారు. ఇప్పుడు మీరు ఏం రాస్తారు, మనకి షూ ఇస్తారు కదా స్కూల్లో, షూస్. తర్వాత ఏమి ఇస్తారు, బుక్స్ ఇస్తారు కదా, బుక్స్. బుక్స్ అంటే ఇప్పుడు నోట్స్ ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఇంకేమి ఇస్తారు మీకు, బ్యాగ్. బ్యాగ్ ఇస్తున్నారు లేదా, బ్యాగ్ ఇస్తున్నారు. ఇంకేమి ఇస్తున్నారు చెప్పండి, ఎండిఎం, మధ్యాహ్న భోజనం కూడా ఇస్తున్నారు. ఎండిఎం అని రాసుకోండి. ఇక తర్వాత ఎండిఎం గురించి రాసాం కాబట్టి ఇక్కడ ఒక పట్టిక అయితే ఇచ్చాడండి. ఏంటో తెలుసా, మీ స్కూల్లో ఏ రోజు ఏమేమి పెడుతున్నారు, ఇది చాలా అవసరం మనకి. ఏ అధికారి అయినా వచ్చినప్పుడు మీకు అడిగితే మీరు చెప్పాలి కదా. సో ముందుగా మండే చూద్దాం. మండే మనకి ఏమి ఇస్తారు, హాట్ పొంగల్. ఏముంది ఓకే చూడండి, హాట్, ఓకే హాట్ పొంగల్, హాట్ పొంగల్, ఓకేనా, విత్ బాయిల్డ్ ఎగ్, విత్ బాయిల్డ్ ఎగ్. హాట్ పొంగల్ విత్ బాయిల్డ్ ఎగ్ మనకి ఇస్తారనమాట. దీంతో పాటు ఏమి ఇస్తారు చెప్పండి, ప్లస్ చిక్కీ. చిక్కీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు హాట్ పొంగల్ తీసుకోలేదనుకోండి, అప్పుడు ఏమి ఇస్తారు మీకు, వెజ్ పులావ్, వెజ్ పులావ్ ప్లస్ ఎగ్ కర్రీ, ఎగ్ కర్రీ ప్లస్ అగైన్ చిక్కీ. ఇది మనకి సోమవారం మెనూ అనమాట. ఇక మంగళవారం వచ్చేసరికి ఏం అడుగుతారు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి చింతపండుతో చేసినటువంటి పులిహోర, దాన్ని ఏమని పిలుస్తాం, టామరిన్ పులిహోర, టామరిన్ పులిహోర విత్ దొండకాయ చట్నీ. ఇదే కదా అందరికీను, దొండకాయ చట్నీ. ఇంకా ఏమిస్తారు చెప్పండి దీంతో పాటు, ఎస్ బాయిల్డ్ ఎగ్ ఇస్తారనమాట. అదే మీకు బుధవారం తీసుకున్నాం అనుకుని ఏమి ఇస్తారు, కూరగాయల అన్నం ఇస్తారు, వెజిటేబుల్, వెజిటేబుల్ రైస్, వెజిటేబుల్ రైస్. ఇంకేమి ఇస్తారు చెప్పండి, బంగాళదుంప కుర్మా, ఆలు కుర్మా, ఆలు కుర్మా, అలాగే ఉడకబెట్టిన గుడ్డు, బాయిల్డ్ ఎగ్. ఇంకా మనకి ఏంటి ఇస్తారు చెప్పండి ఈరోజు స్పెషల్, చిక్కీ. ఇలా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ట్యూస్డేకి వచ్చామనుకోండి, ఏముంది ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే మనకున్నాయి. కొన్నిసార్లు సాంబార్ బాత్ ఇస్తారు. ఒకవేళ మీకు సాంబార్ బాత్ అనేది నచ్చలేదనుకోండి, ఏమి ఇస్తారు చెప్పండి, లెమన్ రైస్ ఇస్తారు, నిమ్మకాయ అన్నం, లెమన్ రైస్ ఇస్తారనమాట. దీంతో పాటు ఏమి ఇస్తారు, టమాటో చట్నీ, టమాటో చట్నీ ఇస్తారనమాట, టమాటో చట్నీ ఇస్తారు. అట్ ద సేమ్ టైం మీకు ఏమి ఇస్తారు, బాయిల్డ్ ఎగ్, ఉడకబెట్టిన గుడ్డు. ఇది మనకి గురువారం మెను. ఇక శుక్రవారం చూస్తే మంచిగా రైస్ ఇస్తారు. ఈరోజు ఒక్కరోజే మనకి కుక్డ్ రైస్, అలాగే దాల్ అంటే పప్పు విత్ గ్రీన్ లీవ్స్ అంటే ఆకుకూరలతో ఉండేటటువంటి పప్పు ఇస్తారు. ఇంకా ఏమి ఇస్తారు, బాయిల్డ్ ఎగ్, ప్రతిరోజు ఇచ్చేటట్టే బాయిల్డ్ ఎగ్ ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏమి ఇస్తారు ఇక్కడ, చిక్కీ, చిక్కీ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక లాస్ట్ సాటర్డే చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది, మెనూ అయితే మారుతుంది. ఏంటో తెలుసా మీకు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్ రైస్, ఆకుపచ్చని కూరగాయలతో అన్నం. ఇక రెండోది వచ్చేసి మనకి పప్పు చారు, ఓకేనా, పప్పు చారు ఇస్తారు. దీంతో పాటు ఏమి ఇస్తారు, స్వీట్ పొంగల్, స్వీట్ పొంగల్ ఇస్తారనమాట. ఇది మనకి శనివారం రోజు ఇచ్చేది. అయితే ఇక్కడ వెజిటేబుల్, ఇక్కడ మనకి ఈ ఆకుకూరలో ఏం వాడచ్చు, పాలకూర వాడచ్చు, కొత్తిమీర వాడచ్చు, కరివేపాకు వాడచ్చు, పుదీనా వాడచ్చు. అంటే ఆ సీజన్లో మీకు దగ్గరలో అందుబాటులో ఉండేటటువంటి ఆకుకూరలు అనమాట. సో ఇలా రాసి పెట్టి మీ సార్కి అయితే ఒకసారి చూపించుకోండి. దీంతో మనకి ఎన్నయ్యో చెప్పండి, మొత్తం మనకు 5 వర్క్షీట్స్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మీకు
6వ వర్క్షీట్ అయితే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. సో వీడియోని అంటే వర్క్బుక్ రాసేటప్పుడు వీడియోని పాస్ చేస్తూ రాసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని రావాలనుకుంటే ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. థ్యాంక్ యూ.